సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు మాకందరికీ అనుగ్రహిస్తున్న రీతిని బట్టి ప్రభా ఎంతగానో మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి నైనా ఇదిగోండి తండ్రి మిమ్మల్ని ఆరాధించడంలో ప్రభా ఆత్మతో సత్యముతో తండ్రి నైనా ప్రభా ఎలుగెత్తినైనా తండ్రి మిమ్మల్ని ఆరాధించే భాగ్యమును మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభా. తండ్రి ఇంకే అనేక మందినైనా నీ సన్నిధికి రావడానికి సహాయము దాయిచ్చేయమని అడుగుచున్నాను. తండ్రి వాళ్ళ ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి, క్షేమంగా నీ సన్నిధిని చేరుకోవడానికి సహాయము దాయిచ్చేయమని అడుగుచున్నాను ప్రభా. తండ్రి ఎక్కడైతే మీకు ఆరాధన జరుగుతున్నాయో మీకు మహిమకరంగా జరిగించుకోమని అడుగుచున్నాను ప్రభా. సైతాను సంబంధమైన వాటిని లయపరచమని అడుగుచున్నాను ప్రభా. మాతో ఉండండి నైనా తండ్రి, ఆది నుంచి అంతము వరకు మీరు అధ్యత వహించండి నైనా. వాక్యము ద్వారా మాతో మాట్లాడండి, పాటల ద్వారా నైనా తండ్రి మాతో మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. ప్రతి విషయంలోనైనా తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు మా జీవితం ద్వారా చెల్లించుకుంటూ నా ప్రభు అయిన ఉన్నతమైన నామాన్ని బట్టి యేసు పరిశుద్ధ నామములో అడిగి బ్రతమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. मेरा यीशु रहता वहाँ, नीले आसमां के पार जाएंगे। मेरा यीशु रहता वहाँ, हम मिलेंगे बादलों
హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా పాపముల నుండి విడిపించును యేసుని నామము పాపముల నుండి విడిపించును యేసుని నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా నీ నామముల కన్నా నామముల కన్నా పరిణామము యేసుని నామము ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తు నామము సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము శత్రు సమూహము పైన జయమిచ్చును జయశీలుడైన యేసు నామము చెప్దామా శత్రు సమూహము పైన జయమిచ్చును జయశీలుడైన యేసు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు యేసు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లా యేసు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము సాతానుపై శక్తి కలిగిన యేసు నామము శత్రు సమూహము పైన జయమిచ్చును జయశీలుడైన యేసు నామము అందరం చెప్తామా శత్రు సమూహము పైన జయమిచ్చును జయశీలుడైన యేసు నామము అందుకే యేసు నామము జయం జయము సాతాను శక్తులు చివరిసారిగా యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు యేసు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం చెప్తామా నోటి ఒకసారి యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా అద్భుత క్రియలు చేయువాడని ఆశ్చర్య కార్యాలు చెప్తామా విశ్వాసంతో అద్భుత క్రియలు చేయువాడని ఆశ్చర్య కార్యాలు చేయగలడని అద్వితీయుడవని ఆది సముద్రుడని ఆరాధించెదను. చెప్తామా నువ్వు చాలేద్దామా అద్వితీయుడవని ఆది
ముంచినాడని సాగరాన్ని రెండుగా చేసినాడని సాతాను చెప్దామా మరొకసారి? సాగరాన్ని రెండుగా చేసినాడని సాతాను శక్తులను ముంచినాడని సాగరాన్ని రెండుగా చేసినాడని సాతాను శక్తులను ముంచినాడని సర్వోన్నతుడవని సర్వ సంపన్నుడని సాక్ష్య గీతం నే పాడెదన్. సర్వోన్నతుడవని సర్వ సంపన్నుడని సాక్ష్య గీతం నే పాడెదన్. హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా. గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని దయబట్టి నిన్ను నేను గానమాడేదను. రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడేదను. చూడవని శక్తి సంపన్నుడని దయబట్టి నిన్ను నేను గానమాడేదను. రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడేదను. హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా. అద్భుత క్రియలు చేయువాడని ఆయన ఆశ్చర్య కార్యాలు చేయగలడని అద్భుత క్రియలు చేయువాడని ఆశ్చర్య కార్యాలు చేయగలడని అద్వితీయుడవని ఆది సంభూతుడని ఆరాధించేద నిత్యము నిన్ను. అద్వితీయుడవని ఆది సంభూతుడని ఆరాధించేద నిత్యము నిన్ను. హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా. అద్భుత క్రియలు చేయువాడని ఆశ్చర్య కార్యాలు చేయగలడని. అద్భుత క్రియలు చేయువాడని ఆశ్చర్య కార్యాలు చేయగలడని సర్వోన్నతుడవని ఆది సంభూతుడని ఆరాధించెద నిత్యము నిన్ను. అద్వితీయుడవని ఆది సంభూతుడని ఆరాధించెద నిత్యము నిన్ను. హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో. ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో. ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి. ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి,
వాక్యం నాకు భోజనమే, శరీరమంతా ఔషధమే. నీ వాక్యం నాకు భోజనమే, శరీరమంతా. చెప్తామను తెరిచి, నీ వాక్యం నాకు భోజనమే, నీ వాక్యం నాకు భోజనమే, శరీరమంతా ఔషధమే. నీ వాక్యం
ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం, బలమైన దేవా రైజ్ యువర్ వాయిస్. ఎవరు మౌనంగా ఉండదు ఈ సమయంలో. నీ స్వరము వెలుగెత్తి ఈ దేవుని ఆరాధించగలగాలి. డోంట్ బి సైలెంట్. రైజ్ యువర్ వాయిస్ అండ్ సింగ్ ప్రైజెస్ టు యువర్ గాడ్. ఆశ్చర్యకరుడవు, అద్భుతాలు చేసే దేవుడవు, నీకు సాటి ఎవరు ప్రభువా? దెర్ ఇస్ నో వన్ లైక్ యూ. నీ వంటి వారు ఎవరు లేరు నాయనా. ఆరాధనకు అర్హుడవు ప్రభువా. ఈరోజు మేమున్న స్థితికి కారణభూతుడవు ప్రభువా. నీ కృపలో మమ్మల్ని రక్షించుకున్న దేవుడవు, నీకు వందనాలు ప్రభువా. టుడే వాట్ ఎవర్ ఐ యామ్ లార్డ్, ఇట్స్ బై యువర్ గ్రేస్. నా బలహీనతలు నీకు అడ్డు రాలేదు ప్రభువా. నా బలహీనత ఏది కూడా ప్రభువా నీలో నడవటానికి అది అడ్డుగా కాలేదు నాయనా. ఆ బలహీనతలో నీ బలమునిచ్చి ప్రభువా నన్ను అధిగమించడానికి కృపనిచ్చావు, నీకు వందనాలు. పడిపోతున్న దశలో ప్రభువా నీ కుడి చేతినిచ్చి లేవనెత్తావు, నీకు వందనాలు. ఓ నేను పరిగెట్టలేను ప్రభువా, నేను అలసిపోయాను అని నువ్వు గోజాడినప్పుడు నాయనా మా ముందు ఉండి ప్రభువా మమ్మల్ని నడిపించావు. నా జీవితానికి ఆల్ఫా ఒమేగా నీవే ప్రభువా. నా జీవితానికి ఆదియు అంతము నీవే ప్రభువా. వందనాలు. We give you glory, Lord. We give you honor. We give you praise. నీకే మహిమ ఘనత ప్రభావములు మీకు మాత్రమే చెల్లును గాక ప్రభువా. యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. దయచేసి కూర్చున్నాం. సో గత వారం మనం సువార్త సేవ చేయాలి, ఆ పిలుపు అందరి మీద ఉంది అనే మాటని మనం చూస్తూ వచ్చాం. బిలీవర్స్ అథారిటీ, విశ్వాసికి దేవుడు ఇచ్చిన అధికారం ఏంటి అని మనం ధ్యానించుకుంటూ వచ్చాం. చూసినప్పుడు వీఆర్ ఆల్ కాల్డ్ టు సర్వ్ గాడ్ అనే మాటను విన్నాం. మనందరము కూడా దేవుడి సేవ చేయడానికి పిలువబడ్డాం. దయచేసి ఆ మైండ్ సెట్ నుంచి బయటికి రావాలి. ఏ మైండ్ సెట్? ఓ కొందరు మాత్రమే చేస్తారు, కొందరిని మాత్రమే దేవుడు ఎన్నుకుంటాడు, కొందరికి మాత్రమే దేవుడు పిలుపునిస్తాడు. సో పిలుపు విషయంకి వచ్చేసరికి 2-3 రకాల పిలుపులు ఉంటాయి. చాలామంది ఇక్కడ ఆగిపోతారు, నాకు పిలుపు లేదు కదా, నేను ఎందుకు దేవుడి సేవ చేయాలి? ఫస్ట్ థింగ్ ఈజ్ కాల్డ్ ద యూనివర్సల్ కాల్. యూనివర్సల్ కాల్ అంటే
ఏమంటారు, అందరి మీద పిలుపు ఉంటుంది. ఇట్స్ ఎ కాల్ ఆన్ ఎవ్రీబడి. ఇట్స్ కాల్డ్ యూనివర్సల్ కాల్ అంటాం. ఆ పిలుపులో దేవుడు ఆ పిలుపుని బట్టి ఏమనంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థని బోధించండి అన్న కమాండ్, అన్న ఆజ్ఞ ప్రతి విశ్వాసికి ఇస్తున్నాడు. ఇట్ ఈస్ నాట్ ఫర్ పాస్టర్స్, ఇట్ ఈస్ నాట్ ఫర్ పీపుల్ హూ ఆర్ సర్వ్డ్ గాడ్. సో సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను బోధించండి అన్న పిలుపు ప్రతి విశ్వాసి మీద ఉంది అని జ్ఞాపకం చేస్తున్నాను. అండ్ రెండవదిగా దెర్ ఇస్ అ స్పెషల్ కాల్. స్పెషల్ కాల్ అంటే ఏంటి అంటే, దేవుడు ప్రత్యేకముగా వాళ్ళని పిలిచే పిలుపు అది. ఉదాహరణకి బైబిల్లో పౌలు గారిని ప్రత్యేకంగా పిలిచాడు. పిలిచేయమన్నాడు, నీవు అన్యుల మధ్యలో నువ్వు గొప్ప సాధనముగా వాడబట్టానికి, అలాగే అన్యుల మధ్యలో నేను గొప్ప వెలుగుగా ఉంచుతాను అన్నాడు. మనం ఆ వాక్యం చదువుతాం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 15వ వచనంలో పౌలు గారికి దేవుడిచ్చిన పిలుపు అది. ఇట్స్ ఎ స్పెషల్ కాల్. అది ప్రత్యేకమైన పిలుపుని దేవుడు పిలుచుకున్నాడు. ఓ ప్రత్యేకమైన ఉద్దేశం కోసము దేవుడు పిలిచినట్లుగా మనం చూస్తున్నాం. ఎస్, ఒకసారి ఆ వాక్యాన్ని చూద్దాం. అందుకు ప్రభువు నీవు వెళ్ళుము అన్యజనుల ఎదుటను నువ్వు అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. చూడండి, ఇట్స్ స్పెసిఫిక్ గా ఆయన కాల్ని దేవుడు ఆయన ఎందుకు పిలిచాడు, ఆ పిలిచిన ఉద్దేశం ఏంటి, ఆయన ఎక్కడ వాడుకోబోతున్నాడు, దేవుడు ఆయన జీవితం ద్వారా ఆయన సేవ ద్వారా ఎలా మహిమ పొందాలనుకుంటున్నాడో చాలా స్పష్టంగా ఆ వచనంలో చెప్పాడు. సో ఇట్స్ అ స్పెషల్ కాల్. ఉదాహరణకి పాత నిబంధనలో మోషేకి దేవుడు ఒక స్పెషల్ కాల్ ఇచ్చాడు. సో దేవుడు ఎప్పుడైనా ఒక వ్యక్తికి స్పెషల్ కాల్ ఇస్తే, దేవుడు ఎప్పుడైనా ఒక వ్యక్తికి ప్రత్యేకమైన పిలుపిస్తే, ఆ ప్రత్యేకమైన పిలుపుతో పాటు దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు వాళ్ళకి అధికారం ఇస్తాడు, దేవుడు వాళ్ళకి శక్తిని ఇస్తాడు, దేవుడు వాళ్ళకి కావలసిన కృపనిస్తాడు. సో గాడ్ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్. వాళ్ళ బలహీనత దేవుడికి సేవకు అడ్డు రాదు. పౌలు అనేక మార్లు మొరపెడతాడు దేవుడికి, అయ్యా ప్రభువా, ఈ ముళ్ళుని నేను భరించలేకపోతున్నాను ప్రభువా. సో పాల్ క్రైస్ ఇన్ వీక్నెస్. కానీ ఆయన బలహీనత కావచ్చు, ఆయన ఏది కూడా దేవుడి సేవకు అడ్డు రాదు. దేవుడు ఆయనను సాధారణంగా వాడుకుంటానన్నాడు, పిలిచాడు. పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మోషేని దేవుడు పిలిచాడు. మోషే అన్నాడు, నేను అత్తివాణి ప్రభువా, నేను ఈ సేవ చేయలేను, నా వల్ల కాదు అని అనేక పర్యాయాలు మోషే దేవుడి దగ్గర ఆ సేవని తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ మోషేని దేవుడు విడిచిపెట్టలేదు. మోషేని దేవుడు వాడుకున్నాడు. ఆయన పర్పస్ ఏంటి? మోషేని వాడుకున్నప్పుడు రెండు పర్పస్లు, రెండు చాలా ప్రత్యేకమైన ఉద్దేశంతో దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. ఒకటి, ఆ ఐగుప్తు బానిసత్వం నుంచి ఆ ఇజ్రాయెల్ ప్రజల్ని బయటికి తీసుకొని రావడానికి. రెండు, ఆ బయటికి తీసుకొచ్చిన ఇజ్రాయెల్ ప్రజల్ని వాగ్దాన భూమికి నడిపించడానికి. సో పర్పస్ వాజ్ వెరీ క్లియర్. సేవకుడు వాగ్దాన భూమికి వెళ్తాడా లేదా ఇంపార్టెంట్ కాదు, ఆయన నడిపించిన ప్రజలు వెళ్తారా లేదా అనేది ఇంపార్టెంట్. సో మోషే వాగ్దాన భూమికి వెళ్ళలేకపోయాడు, కానీ ఆయన నడిపించిన ప్రజల్ని మాత్రం వాగ్దాన భూమికి చేర్చాడు. సో స్పెషల్ కాల్ మనందరి మీద ఉంది, యూనివర్సల్ కాల్. దాని తర్వాత ఆ స్పెషల్ కాల్ని దేవుడు కొంతమందికి ఎప్పుడు ఇస్తాడు అంటే, ఆ స్పెషల్ కాల్ని, ఆ ప్రత్యేకమైన పిలుపుని ఎప్పుడు ఇస్తారంటే, ఎస్, మనకంటే నేను ఎప్పుడు ఈ మాట చెప్తా ఉంటాను, నీ గురించి నా గురించి మనం ఏమనుకుంటాం, నా గురించి నాకు బాగా తెలుసు అనుకుంటాం. కానీ మన గురించి మనకు తెలిసిన దానికంటే మన గురించి దేవుడికి మన గురించి ఎక్కువ తెలుసు.
ఐ రిపీట్, మన గురించి మనకి తెలిసిన దానికంటే మన గురించి, మన సామర్థ్యం గురించి దేవుడికి ఎక్కువగా తెలుసు. సో గాడ్ నోస్ మోర్ అబౌట్ యూ దెన్ యు నో అబౌట్ యువర్ సెల్ఫ్. సో అది తెలిసిన దేవుడు మోషేకి దేవుడు కృపనిచ్చాడు. మనము ఈ లోకపరంగా ఆలోచిస్తే, ఈ లోక స్టాండర్డ్స్ ప్రకారం ఆలోచిస్తే మోషేకి అసలు దేవుడు సేవ చేయడానికి అర్హతనే లేదు. నేను గత వారం ఒక దగ్గర వాక్యం చెప్తూ చెప్పాను. నేను ఎందుకు అర్హత లేదు? మోషేకి విపరీతమైన కోపం. ఆ కోపంతో ఒక ఐగుప్తుని ఏం చేశాడు? చంపేశాడు. ఒక హంతకుడుగా మోషేకి ఒక గిల్ట్ ఫీలింగ్ ఉంది మోషేలో. ఓ, నేను ఒక ఆయన చంపేశాను, కోపంలో ఆవేశంలో చంపేశాను. అలా అంటే పౌలుకి దేవుడు సేవ చేసే హక్కే లేదు. ఎందుకు అంటే అంతకుముందు ఏం చేసేవాడు పౌలు అంటే సంఘాన్ని హింసించేవాడు. మరి సంఘాన్ని హింసించేవాడు సంఘం ఎలా కట్టగలుగుతాడు? ఈ లోకపరమైన కళ్ళతో చూస్తే పౌలుకి అర్హతనే లేదు. కానీ దేవుడికి తెలుసు ఆయన సామర్థ్యం ఏంటి. ఆ అర్హత లేని వారికి దేవుడు అర్హతనిచ్చి, దేవుడు వాళ్ళ కృపనిచ్చి వాళ్ళని సాధనంగా దేవుడు వాడుకుంటాడు. అందుకే అన్నాను, యూ కెన్ నెవర్ క్వశ్చన్ గాడ్ ఇన్ ఎనీథింగ్. గత వారం ఏం చూసాం మనం? ఒక మాట రోమీలకు రాసిన లేఖలో చదివాం. ఏం చదివాం ఆ మాటని? క్యాన్ వాట్ ఈస్ ఫార్మ్డ్ కెన్ క్వశ్చన్ ద పర్సన్ హూ ఈజ్ ఆల్రెడీ. ఆ వాక్యం చదవండమ్మా. రోమీలకు రాసిన లేఖ 9వ అధ్యాయానికి వెళ్దాం ప్లీజ్. 9వ అధ్యాయానికి వెళ్దాం. 20వ వచనం చూద్దాం. 9వ అధ్యాయం 20వ వచనం చూద్దాం ప్లీజ్. అవును గాని ఓ మనుష్యుడా, అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు నన్నెందుకు ఇలాగు చేసితివని, నన్ను ఎందుకు ఇలాగు చేసితివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా. హల్లెలూయా. సో చాలాసార్లు మనం దేవుడికి క్వశ్చన్ చేస్తాం, ప్రభువా నన్నెందుకు ఇలా తయారు చేశావు, నన్నెందుకు ఈ స్థాయిలో ఉంచావు, నన్నెందుకు ఈ స్థితిలో ఉంచావు, నాకెందుకు ఫలానా భర్తనే ఇచ్చావు, నాకెందుకు ఫలానా భార్యనే ఇచ్చావు, ప్రభువా వీళ్ళకంటే బెటర్గా ఉండుంటే నా లైఫ్ బెటర్గా ఉండేది కదా. సో ఇలా యు ఆస్క్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. నేను పదే దేవుణ్ణి అడిగేవాడిని, నన్నెందుకయ్యా ఎన్నుకున్నావు? హల్లెలూయా. నన్నెందుకయ్యా ఏర్పరిచావు? సండే మార్నింగ్ వీఆర్ మీటింగ్ 22 నుంచి మీకు చెప్తున్నాను. 2016 నుంచి నా దగ్గరకు వచ్చిన ప్రతి సేవకుడు, నువ్వు మార్నింగ్ వర్షిప్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావు? గాడ్స్ కాల్ ఉంది నీ మీద. వచ్చిన ప్రతి వాళ్ళు అదే చెప్పేవాళ్ళు. ఒక అతను ఒకసారి అయితే కలేమణి గారు వచ్చి రెడ్ పెన్నుతో ఒక మంచిగా పేపర్ మీద రాసి నైట్ అంతా ప్రేయర్ చేసి ఆయన ఇచ్చిపోయాడు. ఆయన పేపర్ పక్కకు పెట్టాను, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు స్టార్ట్ ఎ చర్చ్. హల్లెలూయా. బట్ నువ్వు వద్దనుకున్నా, నువ్వు కావాలనుకున్నా, దేవుడు ప్రణాళికలో నువ్వు ఉంటే, ఎస్ గాడ్ విల్ గివ్ టైం, కానీ దేవుడు నీ ద్వారా ఉద్దేశించిన విషయము నెరవేరుస్తాడు. గాడ్ విల్ ఫుల్ఫిల్ హిస్ పర్పస్. మోషేని పిలిచినప్పుడు మోషే రెడీగా లేడు, కానీ మోషేని ట్రైన్ చేశాడు 40 సంవత్సరాలు ఎడారిలో. యోనా ప్రవక్తని వెళ్ళి, ఏ బాబు నువ్వు వెళ్ళి సువార్త చెప్పు నినివేకి అన్నప్పుడు హీ వాజ్ నాట్ రెడీ. నేనెందుకు వెళ్తాను? టార్షీష్కి వెళ్ళే ఓడనెక్కాడు. టార్షీష్ వెళ్ళే ఓడ ఏంటంటే అది బిజినెస్ ఓడది, అది ఏమంటారు, వ్యాపారం చేసే ఓడది. సో వ్యాపారంలో దేవుడు సేవ చేయాయా అంటే వ్యాపారం చేయడానికి వెళ్ళే ఓడనెక్కాడు ఆయన. బట్ గాడ్ ఫుల్ఫిల్డ్ హిస్ పర్పస్. మీకు తెలుసు స్టోరీ. ఆయన పారిపోవాలనుకున్నాడు, దేవుడికి దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాడు. కానీ దేవుడేమో ఆ 40,000 ప్రజల్ని చూస్తున్నాడు. ఈయననేమో నేను హ్యాపీగా, నాకెందుకు ఈ బాధ అని చెప్పి ఆయన దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాడు. బట్ దేవుడు ఆయన ద్వారా ఏం చెప్పించాలనుకున్నాడో చెప్పించాడు. దేవుడు ఆయన ద్వారా చెప్పించి ఆ నినివే ప్రజలు రక్షించాలనుకున్నాడు, దేవుడు రక్షించాడు. దాని తర్వాతనే యోనా ప్రవక్తను వదిలిపెట్టాడు దేవుడు.
సో ఒకసారి నిన్ను నన్ను దేవుడు ఎన్నుకుంటే, నువ్వు లోబడకపోయినా, దేవుడికి లోబడకపోయినా నీకు సమయం ఇస్తాడు, కానీ నీ ద్వారా దేవుడు తన పనిని జరిగించుకుంటాడు అనే మాటని చెప్తున్నా. ఎస్, దాని తర్వాత వచ్చిన చదవండి ప్లీజ్. 21వ వచనం చదవండి, 9వ అధ్యాయం 21వ వచనం. రోమీలకు రాసిన లేఖ, ఒక ముద్దలో నుండియే ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరివానికి అధికారము లేదా? సో కుమ్మరివాని దగ్గర మీరు చూస్తే అన్నీ ఒకే రకమైన కుండలు తయారు చేయడు. కొన్ని మామూలు వాడకానికి తయారు చేస్తాడు, కొన్ని స్పెషల్ యూస్కి తయారు చేస్తాడు. సో కొన్నేమో మామూలుగా చీప్ క్వాలిటీ ఉంటాయి, కొన్నేమో చాలా కాస్ట్లీ ఉంటాయి. మనం అక్కడ పోయి బేరం ఆడతాం, ఎందుకయ్యా ఇది ఇంత కాస్ట్లీ? లేదమ్మా, దాన్ని ఆ కుండని తయారు చేయడానికి నాకు పట్టిన సమయం ఎక్కువ, ఆ కుండని తయారు చేయడానికి నేను వాడిన మట్టి వేరు, ఆ కుండని తయారు చేయడానికి నేను బాగా శ్రమ పడ్డాను, అందుకే ఆ కుండ వాల్యూ ఎక్కువ. అలాగే ఇక్కడ దేవుడు కొన్ని ఆర్డినరీ వెసల్స్ని, కొన్ని స్పెషల్ వెసల్స్ని దేవుడు తయారు చేస్తాడు. యూ కెన్ నెవర్ క్వశ్చన్ గాడ్. దేవుడి ప్రభా, నన్ను ఆర్డినరీ వెసల్గా ఎందుకు చేశావు, ఆమెని స్పెషల్ వెసల్గా ఎందుకు చేశావు? హల్లెలూయా. కుమ్మరిని ప్రశ్నించకూడదంట. ఆమేన్. హల్లెలూయా. యు అండ్ ఐ ఆర్ స్పెషల్ వెసల్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అది మనిషి గుర్తించడు, కానీ మనందరి మీద చెప్పండి, వీఆర్ ఆల్ కాల్డ్ టు సర్వ్ గాడ్. ఆమేన్. చాలా మంచిగా ఈ వారం వాట్సాప్లో చాలా ఏమంటారు, జెమిమా రాడ్రిక్స్ గురించి బాగా సర్క్యులేట్ అవుతూ వచ్చింది. కానీ ఈరోజు చాలామంది ఆమె ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకొని మళ్ళీ మనం యేసు ప్రభుని హైలైట్ చేసింది అన్నారు. కానీ మీరేమో అది చూశారు, నేనేం చూశానంటే వాట్ పెయిన్ షీ అండర్వెంట్ వెన్ షీ ఆమె ఆ స్థాయికి రావడానికి. ఒకసారి 2018లో ఆమె మంచి వర్షిప్పర్, గిటార్ పట్టుకొని మంచిగా వర్షిప్ చేసేది వాళ్ళ చర్చ్లో. సో ఆమెకు అదే అలవాటు. సో అలాగే ఆమె టీమ్మేట్స్తో ఉన్నప్పుడు గిటార్ పట్టుకొని మంచిగా వర్షిప్ చేస్తూ యేసుప్రభు గురించి చెప్తూ వచ్చేదంట. ఆమె మతం మార్పిడి చేస్తుంది అని చెప్పి ఆమెని కొన్ని రోజులు జట్టు నుంచి పక్కకి పెట్టారు. అండ్ నోబడి స్టూడ్ బై హర్. ఆ టైంలో ఎవరూ ఆమెతో నిలబడలేదు. ఈరోజు అందరూ దేవుని బిడ్డ, దేవుని మహిమపరిచింది అని చెప్తున్నారు. బట్ జస్ట్ ఆ దేవుణ్ణి గ్లోరిఫై చేసినందుకు, ఆ దేవుని మహిమపరిచినందుకు ఆమె జట్టు నుంచి పక్కకి కూర్చోబెట్టబడింది. కానీ దేవుడికి స్తోత్రం. దేవుణ్ణి ఎవరు గణపరుస్తారో దేవుడు వారిని గణపరుస్తాడు. షీ హానర్డ్ గాడ్, అండ్ ఎట్ ద రైట్ టైం గాడ్ హానర్డ్ బ్యాక్. ఎస్, దేవుడి విషయంలో ఒకటి మనం అర్థం చేసుకోవాలంటే ఈజ్ లిటిల్ స్లో. నాకు అర్థమైంది, కొందరి జీవితంలో ఫాస్ట్గా ఉండొచ్చు, బట్ హీ డస్ ఎవ్రీథింగ్ ఇన్ హిస్ పర్ఫెక్ట్ టైం. ఆయన సరైన సమయంలో ఆయన చేస్తాడు. అండ్ ఇట్ విల్ బి మార్వెలస్ టు సీ దట్ అమేజింగ్ వర్క్ ఆఫ్ గాడ్. కానీ మనకి పేషెన్స్ లేదు. ఆమె సుమారు చూడండి, దేవుడు ఆమెని గణపరచడానికి గాడ్ టుక్ సమ్ టైం. బట్ నౌ ఈరోజు ఎవరైనా, ఈవెన్ సెలెక్టర్స్ కూడా ఆమెని పక్కకి పెట్టాలి అంటే వాళ్ళకు కూడా పబ్లిక్ వాళ్ళని వదిలిపెట్టరు. ఎవరు? పబ్లిక్ వదిలిపెట్టరు. ఇప్పుడు అంత స్థాయికి దేవుడు లేపేశాడు. సపోజ్ ఆమె సెలెక్టర్స్ పక్కకు పెట్టాలనుకున్న పీపుల్ విల్ క్వశ్చన్, ఎందుకు పక్కకు పెట్టారామని, ఒక మంచి ప్లేయర్ని ఎందుకు పక్కకు పెట్టారని ప్రజలు ప్రశ్నిస్తారు ఖచ్చితంగా. ఆ స్థాయికి దేవుడు లేపాడు. సో మన మీద, అందరి మీద కూడా పిలుపు ఉంది. చూడండి, ఆమె గట్స్ని నేను మెచ్చుకుంటాను. గట్స్ ఏంటంటే షీ గ్లోరిఫైస్ గాడ్.
ఈరోజు చాలామంది, కీప్ దిస్ పాయింట్ ఇన్ మైండ్, చాలామంది బయట మార్కెట్లోకి వెళ్ళినప్పుడు క్రైస్తవులు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతారు. నేను క్రైస్తవునే చర్చికి వెళ్తాను అని చెప్పడానికి కూడా సిగ్గుపడతారు. ఎందుకు సిగ్గుపడాలి? క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి ఎందుకు సిగ్గుపడాలి? చర్చికి వెళ్తాను అని ఎందుకు సిగ్గుపడాలి? దేవుడు మాట అంటాడు, ఇఫ్ యు ఆర్ అషేమ్డ్ ఆఫ్ మీ బిఫోర్ అదర్స్, ఐ విల్ బి అషేమ్డ్ ఆఫ్ యూ బిఫోర్ మై ఫాదర్ ఇన్ హెవెన్. నువ్వు నా గురించి సిగ్గుపడితే నేను నీ గురించి నా తండ్రి ముందు నేను నా బిడ్డవని నేను సిగ్గుపడతానంటాడు అని యేసుప్రభు అంటాడు. సో మొదట మనం పొందుకున్న విశ్వాసాన్ని ప్రకటించడానికి భయపడకూడదు. అలా వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ రాంగ్ థింగ్. ఆర్ వి డూయింగ్ ఎనీ రాంగ్ థింగ్? ఎవరైనా ఇక్కడ తప్పు చేస్తున్నాడు అనిపిస్తుందా? నో, వీఆర్ నాట్ డూయింగ్ ఏ రాంగ్ థింగ్. వీఆర్ నాట్ వీఆర్ వర్షిపింగ్ ఏ లివింగ్ గాడ్. సజీవమైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. అంటే చాలా సెక్యులర్ అయిపోయాం. ఐ బోల్డ్లీ సే, నా సీట్లో కూర్చున్నప్పుడు, సార్ వాట్ ఆర్ యూ? ఐఎమ్ ఏ క్రిస్టియన్. హల్లెలూయా, ఆమేన్. ముందుకెళ్దాం. సో గత వారం చెప్పినట్లుగా, ఎస్, దేవుడు ఒక ఆయన రాజ్యంలో గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చినా మర్చిపోను అని చెప్పాడు. సో దేవుడు నువ్వు చేసే ఏ పని కూడా మర్చిపోడనే మాట చెప్తున్నాను. సో దేవుడు ఒకానొక రోజు సేవ చేసేవారికి, సేవ చేయని వారికి దేవుడు ఒక వ్యత్యాసం చూపిస్తాడని మనం విన్నాం. సో గాడ్ విల్ డెఫినెట్లీ షో. సో మనము సేవ చేసే వాళ్ళని దేవుడు గమనిస్తున్నాడు, సేవ చేయని వారిని దేవుడు గమనిస్తున్నాడు. అండ్ ఆ సేవ చేసిన వాళ్ళని దేవుడు అన్నాడు, whoever serves me must follow me, and where I am my servant also will be, and my father will honor the one who serves me. సో దేవుడు ఘనపరుస్తాడు, నన్ను సేవ చేసే వారిని దేవుడు ఘనపరుస్తాడనే మాటను విన్నాం. దాని తర్వాత మనం ఇంకొక మాటను విన్నాం గత వారం. ఏంటో తెలుసా? ఈ సేవ చేసే వాళ్ళు మనుషులకి సేవ చేస్తున్నట్లు కాకుండా దేవుడికి సేవ చేస్తున్నట్లుగా వాళ్ళ మనస్తత్వం ఉండాలి. ఎందుకంటే వాళ్ళ బహుమానం దేవుడి నుంచి వస్తుంది, మనుషుల నుంచి కాదు అన్న మాటని మనం చూసాం. వై వీ నీడ్ టు సర్వ్ గాడ్? నేను ఎందుకు దేవుడి సేవ చేయాలి? ఎందుకంటే ఈ మాటలు విన్నాం, దేవుని రాజ్యం భూలోకం మీద రావాలి అంటే మనము దేవుడి సేవ చేయాలి. టు బ్రింగ్ గాడ్స్ కింగ్డమ్ ఆన్ ఎర్త్. అండ్ లాస్ట్ టైం చాలా స్పష్టంగా చెప్పాను, దేవుడు ఈ లోకానికి వెలుగై వచ్చాడు. అదే దేవుడు నిన్ను నన్ను ఈ లోకంలో వెలుగుగా ఉంచాడు. నిన్ను నన్ను హీ కాల్డ్ యూ లైట్. అండ్ ఆ లైట్ని మనం ఇచ్చేవారిగా ఉండాలి. ఎస్, గాడ్ కేమ్ యాజ్ అ లైట్. యేసు ప్రభు నేను ఈ లోకానికి వెలుగు అన్నాడు. దాని తర్వాత తదుపరి వచనంలో ఏమన్నాడంటే, నువ్వే ఈ లోకానికి వెలుగు అన్నాడు. చెప్పండి, నేనే ఈ లోకానికి వెలుగు. ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఆమేన్. సో నువ్వే ఈ లోకానికి వెలుగు కాబట్టి ఈ లోకం, దేవుని రాజ్యం ఈ భూలోకం తీసుకొచ్చే బాధ్యతని దేవుడు నీకు ఇచ్చాడు అనే మాటను చూస్తాం. రెండవదిగా మనం చూసాం, నువ్వు దేవుడి సేవలో ఉన్నప్పుడు సాతాను రాజ్యాన్ని కూలగొట్టే శక్తిని, అధికారాన్ని దేవుడిస్తాడు. టు బ్లెస్ ద పీపుల్ ఇన్ ద నేమ్. యేసుక్రీస్తు నామంలో ఒక చిన్న ప్రార్థన చేసినా, యేసుక్రీస్తు నామంలో ఒకరిని ఆశీర్వదించినా వాళ్ళు ఆశీర్వదించబడతారు. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం జ్ఞాపకం చేస్తున్నాను. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలిసే, అబ్రహాము నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఐ విల్ బ్లెస్ యూ అండ్ యూ షాల్ బీ ఎ బ్లెస్సింగ్. నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తావో వాళ్ళు ఆశీర్వదించబడతారు. నువ్వు ఎవరిని శపిస్తావో వారు శపించబడతారు. సో వీఆర్ కాల్డ్ టు బ్లెస్ పీపుల్. But I am telling you, if at all you curse somebody, the curse will come upon them. Hallelujah. It's a dangerous thing. It's a dangerous thing. అంత అనాయింటింగ్ని, అంత అధికారాన్ని నీలో పెట్టాడు. పౌలు కొందరిని భరించలేక, ప్రభువా వీళ్ళని సాతానికి అప్పచెప్తున్నాడు, సాతానికి అప్పచెప్పాడు కొంతమందిని. ఆయన బాగా నొప్పిస్తున్నారు, బాగా బాధిస్తున్నారు. పౌలు తట్టుకోలేకపోయాడు. ఐ సరెండర్ దిస్ పీపుల్ టు ద సేటన్ అన్నాడు. ఇప్పుడు చదివారు వాక్యాన్ని అది? ఎస్. బాగా కోపం వచ్చినప్పుడు ఏలియా ప్రవక్త గెహజీ అన్నాడు, ఆయన కుష్ఠరోగం నీకు వచ్చునుగాక అన్నాడు. నేమాని యొక్క కుష్ఠరోగం నీకు వచ్చునుగాక అన్నాడు.
ఆయన కుష్ఠరోగం ఈయనకు వచ్చింది. వీఆర్ కాల్డ్ టు బ్లెస్ పీపుల్, అండ్ వాట్ ఎవర్ యూ బ్లెస్, ద బ్లెస్సింగ్ కమ్స్ అపాన్ దెమ్. నీ నోటి నుంచి రావాల్సింది ఆశీర్వాదం. అందుకే అబ్రహాంతో చాలా స్పష్టంగా అన్నాడు, అబ్రహాము నేను నిన్ను దీవిస్తాను, నువ్వు ఇతరులకి దీవెనకరంగా ఉంటావు. నువ్వు ఎవరిని దీవిస్తావో నేను వారిని దీవిస్తాను, నువ్వు ఎవరిని శపిస్తావో నేను వారిని శపిస్తాను. హల్లెలూయా. సచ్ ఎ పవర్, సచ్ అన్ అథారిటీ గాడ్ గివ్స్ టు హిస్ పీపుల్. ఎప్పుడు తెలుసా ఆ పవరు, అథారిటీ ఎప్పుడు పనిచేస్తూ మనం కూడా చూద్దాం, దాని తర్వాత చూద్దాం ప్లీజ్. సో దాని తర్వాత మనం కొన్ని విషయాలు చూసాం. సత్యం గురించి చూసాం మనం. ఈ సత్యము, మనము సత్యంలో స్థిరపడ అధికారం ఎవరికి ఇస్తాడని చెప్పాను? సత్యంలో స్థిరపడిన వారికి దేవుడు అధికారం ఇస్తాడు. సత్యమును ఆ సత్యమును మనము తెలుసుకోవాలి, ఆ సత్యంలో స్థిరపడాలి, ఆ సత్యాన్ని ప్రకటించాలి. నాలుగవదిగా ఆ సత్యము కోసము సాక్షులుగా మనం ఉండాలి. వి షుడ్ టెస్టిఫై టు ద ట్రూత్. యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? పిలాతు ముందు నీవు రాజువా అని అడిగినప్పుడు, లేదు నేను సత్యము గురించి సాక్ష్యం ఇచ్చుటకు ఈ భూలోకంలో పుట్టి తిని అంటాడు. వాక్యాన్ని చూద్దామమ్మా. యోహాను సువార్త 18వ అధ్యాయం 38, 39 వచనాలను చూద్దాం ప్లీజ్. యోహాను సువార్త 18వ అధ్యాయం 37, 38 వచనాలు చూద్దామండి. ఎస్. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడగగా యేసు నీవన్నట్లు నేను రాజునే. సత్యమును గూర్చి అండర్లైన్ చేసుకోండి ఆ మాటని. సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని. ఐ హావ్ బీన్ బోర్న్ టు టెస్టిఫై టు ద ట్రూత్. సో విశ్వాసిగా నేను చేయాల్సిన విషయం ఏంటంటే సత్యము తెలుసుకోవాలి, సత్యంలో స్థిరపడాలి, ఆ స్థిరపడ్డ సత్యాన్ని ప్రకటించాలి, ఆ సత్యము కోసము సాక్ష్యం ఇవ్వాలి. హల్లెలూయా. షీ టెస్టిఫైడ్ టు ద ట్రూత్. యేసు ప్రభు అన్నాడు, నేను సత్యం గురించి సాక్ష్యం ఇచ్చుటకే ఈ లోకంలో పుట్టాను. ఈరోజు నేను యేసు ప్రభువుని తెలుసుకున్నాం, ఆ సత్యం గురించి సాక్ష్యం ఇచ్చేటట్టుగా ఉండాలి. జెమిమా రాడ్రిక్స్ ఆ సత్యముకి సాక్ష్యం ఇచ్చింది. She testified truth. Yes, I could not do it, but Jesus did it with me. ఆమె ఒప్పుకుంది. చాలాసార్లు సాక్ష్యములకు సమయము ఇవ్వబడుతుంది అంటే చిన్నగా ఆలోచిస్తారు. హల్లెలూయా. సాక్ష్యము చెప్పడము అంటే సత్యమునకు సాక్ష్యం ఇవ్వడమే. ఎస్, నా జీవితంలో దేవుడిది చేశాడు, ఆయనకి వందనాలు. హల్లెలూయా. ఆమెకు ఫిజికల్గా ఆమెకు హెల్ప్ చేసిన వాళ్ళ నాన్న కనపడ్డాడు, ఫిజికల్గా ఆమెకు హెల్ప్ చేసిన ఆమెను కోచ్ చేసిన కోచ్ ఉన్నాడు, కానీ వాళ్ళందరికంటే ముందు యేసు ప్రభువుని ఉంచింది. సత్యం గురించి సాక్ష్యం ఇచ్చింది. ముందుకెళ్దామండి దయచేసి. ద వర్డ్ ఆఫ్ గాడ్, నాలెడ్జ్ ఆఫ్ ట్రూత్, నో ద ట్రూత్. దాని తర్వాత వాట్ ఈజ్ అథారిటీ అని చూసాం. అథారిటీ ఈజ్ ఎ డెలిగేటెడ్ పవర్. నేను చెప్పాను, అధికారం అనేది ఇవ్వబడుతుంది. నీకు నాకు ఎవరి ద్వారా ఇవ్వబడది? ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా ఇవ్వబడింది. కానీ కొందరు ముందుకెళ్దాం దాన్ని. సో అధికారం ఇవ్వబడి చూడండి. మరి యేసు ప్రభుకి అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? యేసు ప్రభుకి అధికారం తండ్రి నుంచి వచ్చింది. Jesus came to them and said, all authority in heaven and on earth has been given to me. చదువుదామా వాక్యాన్ని. మత్తయి సువార్త 28:18 ప్లీజ్ చదవండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారము ఇవ్వబడింది. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభుకి అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి నుంచి అధికారం వచ్చింది. హీ గాట్ అథారిటీ ఫ్రమ్ ఫాదర్. ఈ లోకంలో నీ కొడుక్కి అధికారం ఎలా వస్తుంది? అది ఆటోమేటిక్గా వస్తుంది. ఇన్హెరిటెన్స్ అంటాం దాన్ని. ఇన్హెరిటెన్స్ ఏంటి? ఇన్హెరిటెన్స్ ఏంటి? తెలుగులో ఏమంటాం ఇన్హెరిటెన్స్ని? స్వాస్థ్యం. సో
మన పిల్లలకి మన యొక్క ఏమంటే ఇన్హెరిటెన్స్గా, అంటే మనకున్న సమస్తము మన పిల్లలకే వెళ్తుంది అని నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవునా? మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాట్ ఎవర్ బిలాంగ్స్ టు అస్. మనం విల్లు రాయకపోయినా పర్వాలేదు, మనం ఎవరితో ఏ మాట చెప్పకపోయినా పర్వాలేదు, మనం ఏం రాయకుండా, మా విల్లు రాయకుండా ఏం రాయకుండా చనిపోయినా ఆటోమేటిక్గా మనకు చెందిందంతా ఆటోమేటిక్గా పిల్లలకు పోతుంది. బికాస్ దే ఆర్ అవర్ ఇన్హెరిటెన్స్. ఈరోజు మనము దేవుని బిడ్డలై ఉన్నాము. అర్థం కాలే? హల్లెలూయా. ఎవరమైనా మనము దేవుని బిడ్డలమై ఉన్నాము. ఇంకొక అడుగు ముందుకు వేసి దేవుడు ఏమన్నాడు తెలుసా? నా బిడ్డలే కాదు మీరు, నా వారసులు అన్నాడు. ఇప్పుడు ఎవరని చెప్పండి, మనము వీఆర్ నాట్ ఓన్లీ చిల్డ్రన్ బట్ వి ఆర్ ద హెయిర్స్. అంటే పరలోకము మొత్తము, భూలోకము పరలోకానికి ఆ దేవుని యొక్క స్వాస్థ్యమై ఉన్నాం. యు షుడ్ అండర్స్టాండ్ యువర్ పొజిషన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను దేవుని, అంటే దేవుడికి చెందిందంతా నాదే. ఈ యేసు ప్రభువుకి చెందిన అధికారం ఎవరిది ఇప్పుడు? ఎవరిది చెప్పండి? ఎవరిది? యేసు ప్రభు ఏమన్నాడు? ఆల్ అథారిటీ, అంత అధికారం నాకు ఇవ్వబడింది. అధికారము అదే ఆయన అధికారం మనకి ఇవ్వబడింది. ద సేమ్ అథారిటీ హీ గివ్స్ టు హిస్ పీపుల్. ఎందరైతే ఆయనని దేవుడిగా నమ్మితిరో వారందరికీ ఆయన పిల్లలవుటకు ఆయన శక్తినిచ్చెను. ఆమేన్. ఓకే, ముందుకెళ్దాం. సో దాని తర్వాత మనం చూసినప్పుడు ఎందుకు ఈ అథారిటీ, ఈ అధికారం దేవుడు ఎందుకు ఇస్తాడని మనం చూసాం. టు మేక్ డిసైపుల్స్, ఆయన శిష్యులుగా తయారు చేయడం. శిష్యులుగా తయారు చేయడం అంటే ఏంటో చెప్పాను. నీకున్న తలాంతు నీతో ఉండిపోకూడదు. You are supposed to train people. You are supposed to impart whatever you have learned. నీకే తలాంతునైతే దేవుడు ఇచ్చాడో ఆ తలాంతులతో ఆ తలాంతుని దేవుడు వాడటమే కాదు, ఆ తలాంతులో ఇంకొకరిని ట్రైన్ చేయాలి, ఇంకొకరికి ఇవ్వాలి. అది మనం ఇచ్చే ఇన్హెరిటెన్స్. టు బ్యాప్టైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ చెప్పాను. అథారిటీ టు టీచ్ ద కమాండ్స్ ఆఫ్ జీసస్. అథారిటీ ఓవర్ సిక్నెస్. ద అథారిటీ ఓవర్ సిక్నెస్ చెప్పాను లాస్ట్ టైం. సో అథారిటీ ఓవర్ డెమానిక్ స్పిరిట్స్. ఇది ఎంతమంది నమ్ముతారు? మనమే దయ్యానికి భయపడతాం. హల్లెలూయా. చాలామంది దయ్యానికి భయపడతారు. రోమీయులకు రాసిన లేఖ 16:20లో మాట ఉంటుంది. ఏముంటుంది తెలుసా? చదవండి. రోమీయులకు రాసిన లేఖ 16:20లో చూద్దాం ప్లీజ్. 16:20 చూద్దాం. సమాధానకర్తయగు దేవుడు, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించు. ఇప్పుడు చెప్పండి, సాతాను ఎక్కడ? సాతాన్ ప్లేస్ ఎక్కడ ఇప్పుడు? ఎవరి కాళ్ళ కింద? హల్లెలూయా. కానీ మనం ఎక్కడ పెట్టుకున్నాం? హల్లెలూయా. మీ ఫెయిత్ ఏందో చూడాలంటే ఓ 4 నిమ్మకాయలు తీసుకోవాలా, దానికి కొంచెము పసుపు, కొంచెము ఏమంటారు కుంకుమ పోసి కట్ చేసి మీరు బయటికి వెళ్తుంటే అక్కడ ఆ స్కూల్ గేట్ దగ్గర ఇట్లా చల్లాల. ఎంతమంది దానికి భయపడతారో చూడాలా. ఇదంతా మనకెందుకురా బాబు అని చెప్పి పక్కకి చిన్నగా జారుకునే వాళ్ళని చూస్తాం. భయము, వాము ఆ తొక్కితే ఏమవుతుందో, ఎవరు మంత్రం చేసేసారో భయం మనకి. హల్లెలూయా. యాక్చువల్గా అది తీసుకొస్తే మంచిగా లైమ్ జ్యూస్కి పనికి వస్తుంది. ఆమేన్. ఎస్, వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ విత్ అథారిటీ. ఆమేన్. భయపడని అవసరం లేదు. పోరాడతారు. ఒక మాట, ఎస్ నేను ఐఎమ్ ఇన్ ఎ బ్యాటిల్ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్. ఏదో బ్యాటిల్లో ఉంటాను, ఎప్పుడు ఏదో బ్యాటిల్లో. బట్ ఇర్మియా 1:19 నన్ను ఎప్పుడు బలపరుస్తుంది. ఏమంటుంది తెలుసా?
అనేక మంది నీ ప్రక్షాళన నీ వ్యతిరేకంగా పోరాడతారు, బట్ ఎవరు గెలవజాలరు. చదుదాం ప్లీజ్. ఇర్మియా 1:19. వారు నీతో యుద్ధము చేతురుగా వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు. ఇదే నమ్మిన వాళ్ళు ఆమెన్ చెప్పండి. ఆమెన్. మెనీ విల్ ఫైట్. ఐఎమ్ టెలింగ్ యూ, క్రిస్టియన్ లైఫ్ అంటేనే పోరాటం. పీపుల్ విల్ మిస్అండర్స్టాండ్ యూ, పీపుల్ విల్ బి జెలస్ ఆఫ్ యూ, పీపుల్ విల్ హేట్ యూ. యేసుప్రభు చెప్పాడు, నా నామంలో ఉన్నప్పుడు పీపుల్ విల్ హేట్ యూ, పీపుల్ విల్ పర్సిక్యూట్ యూ. ఆమె ఏం చేసేది, ఏమంటారు, డ్రెస్సింగ్ రూమ్లో గిటార్ పట్టుకొని దేవుడు పాటలు పాడుతూ వచ్చింది. షీ వాజ్ మిస్అండర్స్టూడ్. హల్లెలూయా. you'll be misunderstood, you'll be hated sometimes, you'll be persecuted sometimes, but be of good cheer, I have conquered the world. Amen. It's a పోరాటం. అందరూ పోరాడతారు. మళ్ళీ చదవండి అమ్మా ప్లీజ్, మళ్ళీ చదవండి. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయం పొందజాలరు. They will not have victory over you. హల్లెలూయా. సాతాను కూడా యేసు ప్రభు శిలువలో మరణించినప్పుడు గెలిచాను అనుకుందంట. It seems like they are being victorious. బట్ మూడవ రోజు యేసు ప్రభు పునరుత్థానమై లేచినప్పుడే నిజముగా ఎవరు ఓడిపోయారో ఎవరు గెలిచారో తెలిసింది. హల్లెలూయా. దేవుడు నీ పక్షాన నా పక్షాన ఉండి ఆయన పోరాడేవాడిగా ఉన్నాడు. ఆమేన్. డెమానిక్ స్పిరిట్స్ భయపడనవసరం లేదు. అథారిటీ టు బి యాజ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్. నీకు చెప్తున్నాను, యు అండ్ ఐ ఆర్ given the authority to be the child of God. నిజంగా చెప్పండి, మీ పిల్లల్ని ఎవరైనా ముట్టుకుంటూ ఒప్పుకుంటారా? మీ పిల్లల్ని ఏదైనా చేస్తే ఒప్పుకుంటారా? నో. And how can your heavenly father keep quiet when somebody touches you? నీ పిల్లల్ని ముట్టుకుంటేనే నువ్వు అంగీకరించినప్పుడు మరి నిన్ను ముట్టుకుంటే నీ తండ్రి ఎలా ఊరుకుంటాడని అడుగుతున్నా. హీ విల్ నాట్ కీప్ క్వైట్. ఆయన ఊరుకోడు. హల్లెలూయా. బికాస్ ఆయన అందుకే అంటాడు, తల్లి తన పసికందుని మరచిపోయినా నేను నిన్ను మరువను. ఎస్, తల్లి ప్రేమ కంటే తండ్రి ప్రేమ కంటే గొప్ప ప్రేమ నీ యేసు ప్రేమ. ముందుకెళ్దాం. అండ్ అథారిటీ టు అప్రోచ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. అథారిటీ టు అప్రోచ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. పాత నిబంధన కాలంలో ప్రార్థన చేసే హక్కే లేదు ప్రజలకి. కానీ ఈ నూతన నిబంధనలో దేవుడు ధైర్యంగా, చెప్పండి ధైర్యంగా, ఆయన కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసే హక్కుని దేవుడు నీకు ఇచ్చాడు. హల్లెలూయా. ధైర్యం, చెప్పండి ధైర్యంగా. ఆయన కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థన చేసే కృపని దేవుడు నాకు ఇచ్చాడు. ఆ కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క కృపని పొందుకుంటాను, నేను దేవుని యొక్క కనికరంను పొందుకుంటాను. ఐ విల్ రిసీవ్ గ్రేస్ అండ్ ఐ విల్ రిసీవ్ మర్సీ when I approach his throne of grace. కానీ మనకి టైం లేదు. ఏ టైం లేదు? ఆయన థ్రోన్ ఆఫ్ గ్రేస్ దగ్గరికి వెళ్ళడానికి టైం లేదు. వెన్ ఐఎమ్ షాటర్డ్, నేను బాగా భయంకరంగా బాధలో ఉన్నప్పుడు ఐ గో టు ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. హల్లెలూయా. నాకు రూమ్ ఉంది పైన, ఆ రూమ్లోకి వెళ్ళి లాక్ వేసుకుంటాను. దెన్ ఐ నీల్ డౌన్ అండ్ ఐ సే, లార్డ్, హియర్ ఐ యామ్, broken, hurt, wounded. I cannot move forward, Lord. అక్కడ
కృపని పొందుకుంటాను, అక్కడ దేవుని కనికరమును పొందుకుంటాను, అక్కడ దేవుని బలమును పొందుకుంటాను, అక్కడ మళ్ళీ బలంగా విశ్వాసంలో స్థిరపరచబడతాను. మళ్ళీ ఆ రూమ్లోకి ఎలాగ వెళ్ళానో మళ్ళీ అలా తిరిగి రాను. అండ్ నీకు కూడా అదే అవకాశాన్ని దేవుడిస్తున్నాడు. హల్లెలూయా. అథారిటీ టు అప్రోచ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. చూడండి, ఈ మాట్లాడాను లాస్ట్ టైం మార్క్స్ వార్త 16-17లో విశ్వాసులకి ఉన్న అధికారం గురించి దేవుడు మాట్లాడాడు. నా నామమున మీరు దయ్యములు వెళ్ళగొట్టెదరు. అండ్ రెండవది, ఎస్, ప్రశాంత్ బ్రదర్ వాళ్ళ ఇంట్లో వీ హ్యాడ్ ఎ వండర్ఫుల్ డిస్కషన్. దే స్పీక్ ఇన్ న్యూ టంగ్స్. ఎంతమంది భాష వారు నమ్ముతారు? ఇక్కడ నమ్మరు చెప్పండి ప్లీజ్, బీ హానెస్ట్. ఎంతమంది నమ్ముతారు? నమ్మిన వాళ్ళ చేతులు ఎత్తండి. ఓకే. ఎంతమంది నమ్మరు? పోనీ ఎంతమందికి భాష వరకు తెలియదు యాక్చువల్గా? ఓకే, ద మిక్స్డ్ రెస్పాన్సెస్. భాషా వరము దేవుడు తన ప్రజలకి ఇచ్చే ఒక గొప్ప వరం. బట్ భాషా వరము పరిశుద్ధ ఆత్మ చేత నింపబడ్డ ప్రతి విశ్వాసికి దేవుడిచ్చే ఒక గొప్ప వరం. ఇట్స్ ఎ గ్రేట్ గిఫ్ట్ విచ్ గాడ్ గివ్స్ టు హిస్ పీపుల్. అండ్ పరిశుద్ధాత్మ వరాల్లో 9 వరాలు ఉన్నాయి. ఆ 9 వరాల్లో ఒక్క వరం, 8 వరాలు దేవుడు ప్రజల కోసం వాడమన్నాడు. కానీ ఒక్క వరం నీ కోసం ఉపయోగపడుతుంది, అదే భాషా వరం. అదర్ 9 gifts are for the ministry, other 9 gifts are for the people, but one gift is for you. ఒకసారి చదువుదాం అది. మొదటి కొరింథీయులు రాసిన లేఖకి వెళ్దాం ప్లీజ్. మొదటి కొరింథీయులు రాసిన లేఖ 14వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం. మొదటి 2 భాషావరం గురించి కొన్ని మాటలు చెప్పి నేను ముందుకెళ్తాను. ఎవరెవరైతే భాషావరం నమ్మరో సో వాళ్ళు ప్లీజ్ అండర్స్టాండ్ అండ్ రైట్ డౌన్. మొదటి కొరింథీయులు 14 మొదటి 2 వచనాలు చూద్దాం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. ఇప్పుడు చెప్పండి, భాషా వరం ఉన్న వాళ్ళు ఎవరితో మాట్లాడతారు? చెప్పాలి ప్లీజ్. భాషా వరం ఉన్న వాళ్ళు ఎవరితో మాట్లాడతారు? దేవునితో మాట్లాడతారు. హల్లెలూయా. ఎస్, ఇఫ్ యూ హ్యావ్ ద గిఫ్ట్ ఆఫ్ టంగ్స్, ఇట్స్ అ హాట్ లైన్. అంటే మీ ప్రార్థన దేవుడు వినడానికి కాదు, నాకు ఒక హాట్ లైన్ ఉంది. అంటే మీకు చెప్పాలంటే విఐపి ఎంట్రీ ఒకటి ఉంటుంది, నార్మల్ ఎంట్రీ ఒకటి ఉంటుంది. సో విఐపి ఎంట్రీలో పోతే ఫాస్ట్గా పోతాం, అవునా? సో భాషావరం ఉన్న వాళ్ళకి డైరెక్ట్గా విఐపి ఎంట్రీ ఉన్నట్టు దేవుడి దగ్గరికి. మీరు కూడా మామూలుగా ప్రార్థన చేసే వాళ్ళ ప్రార్థన దేవుడు వినడు అని చెప్పట్లేదు ప్లీజ్, బట్ యూ విల్ టేక్ సమ్ టైం. బట్ భాషావరం ఉన్న వాళ్ళు డైరెక్ట్గా హాట్ లైన్లో దేవుడితో మాట్లాడే కృపని పొందుకుంటారు. చెప్పండి, భాషలో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవుడితో మాట్లాడతాడు. ఆమేన్, హల్లెలూయా. అండ్ రెండో మాట అక్కడ రాయబడింది ఏంటంటే, భాషలో మాట్లాడువాడు హీ విల్ ఎడిఫై హిమ్సెల్ఫ్ అనే మాట రాయబడుతుంది. ఎస్, దాని తర్వాత 3వ వచనం చదవండి ప్లీజ్. అమ్మా, అక్కడ 2వ వచనం ఎక్కడైతే ఆపారు అక్కడ చదవండి ప్లీజ్. మనుష్యుడు ఎవడును గ్రహించడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు. 4వ వచనం చదవండి అమ్మా ప్లీజ్. భాషతో మాట్లాడువాడు, ఇది 2వ పాయింట్ భాషావరం గురించి. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, భాషతో మాట్లాడేవాడు తనను తాను క్షేమాభివృద్ధి కలగజేసుకుంటాడు. అంటే ఒక రంగా చెప్పాలంటే యు ఎడిఫై యూ సెల్ఫ్. అంటే నువ్వు భాషలో మాట్లాడినప్పుడు నీ ఆత్మను బలపరుచుకుంటున్నావు. ఇట్ ఈస్ యువర్ స్పిరిట్
దట్ యు ఆర్ ఎడిఫైయింగ్. ఎడిఫైయింగ్ అంటే నీ ఆత్మను బలపరుచుకుంటున్నావు. అన్నిసార్లు మనము హుషారుగా ఉంటాం, అన్నిసార్లు మనము ఆత్మీయంగా బలంగా ఉంటాం. కానీ భాషలో మాట్లాడువాడు ఆత్మలో బలముగా ఉంటాడు, ఆత్మలో బలం పొందుకుంటాడు. హల్లెలూయా. సో ఫస్ట్ పాయింట్, భాషావరము ఉన్నవాడు మనుషులతో కాదు దేవుడితో మాట్లాడతాడు. రెండో పాయింట్, భాషతో మాట్లాడువాడు తనను తాను బలపరుచుకుంటాడు, ఆత్మీయంగా బలపరుచుకుంటాడు. ఎస్, బట్ కొందరు అడుగుతారు, బ్రదర్ ఆ భాషావరంలో మాట్లాడేవాడిది భాష అర్థమవుతుందా పక్కవాడికి? కనీసం భాషలో మాట్లాడేవాడికైనా ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా అని అడిగితే, ఎస్, భాషలో మాట్లాడేవాడికి ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకపోవచ్చు, భాషలో మాట్లాడేవారు ఆ పక్కన వాళ్ళకు కూడా వాళ్ళేం మాట్లాడుతున్నారో అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే అది మనుషుల భాష కాదు, అది దేవుని భాష. ఎవరికి అర్థం కావాలి దేవుడి భాష? ఇప్పుడు మనుషులకు అర్థం కాకపోయినా పర్వాలేదు, బట్ దేవుడికి అర్థమైతే చాలు. డాక్టర్ లాంగ్వేజ్ డాక్టర్కి అర్థమైతే చాలు, పేషెంట్లకు అర్థం కాకపోయినా ఏం కాదు. లాయర్ లాంగ్వేజ్ లాయర్కి అర్థమైతే చాలు, పేషెంట్లకు అర్థమైతే కాకపోతే ఏమంటారు క్లయింట్స్కి అర్థం కాకపోతే అర్థం. మనకు ఆ సెక్షన్లు అవన్నీ మనకెందుకు? ఆ సెక్షన్ ప్రకారంగా, ఈ సెక్షన్ ప్రకారంగా, ఆ సెక్షన్ ప్రకారంగా మనకు అయిన ఎందుకు? మనం కేసు గెలవాలి. హల్లెలూయా. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఈ మంది ఏడ పని చేస్తుంది, ఆ మంది ఏడ పని చేస్తుంది, ఇవన్నీ మనకు అనవసరం, మనం బాగా కావాలి. హల్లెలూయా. ఎస్, వాట్ వీ డూ ఈజ్, మనం భాషలో మాట్లాడినప్పుడు దేవుడితో మనం మాట్లాడుతున్నాం, దేవుడికి అర్థమవుతుంది. అండ్ ఆ మాట్లాడించేది నీవు కాదు మాట్లాడేది, నీలో పరిశుద్ధాత్మ దేవుడు మూలుగుల ద్వారా దేవుడితో మాట్లాడతాడు. రోమీయులు 8:26, రోమన్స్ 8:26, రోమన్స్ 8:26 చూద్దాం. నీతో మాట్లాడేవాడు భాషతో, ఎస్ చూద్దాం, చదవండి అమ్మా. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. నీ బలహీనతల్లో నువ్వు కృంగినప్పుడు, నీ ఆత్మ బలహీనంగా ఉన్నప్పుడు, భాషావరంలో నువ్వు మాట్లాడినప్పుడు ఆత్మ మూలుగుల ద్వారా నీ ద్వారా మాట్లాడతాడు అనే మాట ఉంది. గాడ్ స్పీక్స్ టు యూ. ఒక్కొక్క దైవజనుడు, గొప్ప వాళ్ళందరూ కూడా, కొంతమంది అడిగారు భాషావరం లేకపోతే ఏమవుతుంది బ్రదర్? ఏం కాదు, నథింగ్ విల్ హ్యాపెన్. భాషావరము ఉంటే మంచిది, లేకపోతే నో ప్రాబ్లం. నీకు లేకపోతే దేవుడి దగ్గర ఆసక్తితో ఉండండి. అండ్ భాషావరం ఉట్టిగా రాదు. సండే సర్వీస్లో భాషావరం, వీ కాంట్ ఎక్స్పెక్ట్ గాడ్ టు గివ్ ద గిఫ్ట్ ఆఫ్ టంగ్స్. 3 విషయాల కోసం భాషావరం రాదు చాలామందికి. ఒకటి, భాషావరం గురించి అవగాహన లేకపోతే నీకు భాషావరం రాదు. యూ డోంట్ హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ ద ఏమంటారు టంగ్స్, గిఫ్ట్ ఆఫ్ టంగ్స్. సో గాడ్ విల్ నాట్ గివ్, ఎందుకంటే దాన్ని ఇస్తే నీకు దాని వాల్యూ తెలియదు కాబట్టి. రెండవది, ప్రాపర్ శాంటిఫికేషన్ లేకపోతే భాషావరం రాదు. అంటే భాషావరం పొందుకోవాలి అంటే అ పర్సన్ షుడ్ బి శాంటిఫైడ్. అండ్ మూడవది, భాషావరం కావాలంటే ఆ గిఫ్ట్ కోసం నీకు థర్స్ట్ ఉండాలి. ప్రభువా నాకు ఆ వరం కావాలి, నాకు ఆ వరం కావాలి అన్న దాహం, తాపత్రయం, తపన నీ దగ్గర ఉండాలి. ఇవి ఉంటే దేవుడు ఖచ్చితంగా భాషావరం ఇస్తాడు. కొంతమందికి దే డోంట్ బిలీవ్, సో వాళ్ళకి ఆపరేట్ కాదు. దే డోంట్ వాంట్, సో ఆపరేట్ కాదు. సో భాషావరం కావాలనుకుంటే ప్లీజ్ అటెండ్ షెకీనా. ఆమేన్. ఎస్, ఎందుకంటే వి గో త్రూ ఎ నైస్ శాంటిఫికేషన్ ప్రాసెస్. అండ్ ఒకరోజు కంప్లీట్గా ఓన్లీ గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ మీద, టంగ్స్ కోసం మేము ప్రార్థన చేస్తాం. అండ్ చాలామంది భాషావరం పొందుకుంటారు. హల్లెలూయా. ఆమేన్. సో ముందుకెళ్దాం. సో భాషావరం దేవుడు మాట్లాడతాడు. సో అది అర్థం కాదు, నీ మైండ్కి కూడా అర్థం కాదు. డోంట్ బాదర్. ఇప్పుడు నేను భాషావరంలో మాట్లాడతాను, నా మైండ్కి కూడా అర్థం కాదు. అది బైబిలే చెప్తుంది. 1 కొరింథీయులు 14:14 ఆ మాటను చూద్దాం ఒకసారి. 1 Corinthians 14:14 చూద్దాం ప్లీజ్.
నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మను ప్రార్థన చేయును, నా ఆత్మ ప్రార్థన చేయును, కానీ నా మనసు ఫలవంతముగా ఉండదు. నా మనసు ఫలవంతముగా ఉండదు. అంటే ఫలవంతంగా ఉండదు అంటే నా మైండ్కి నేను మాట్లాడే భాష వరము అర్థము కాదు అనే మాటని మనము చూస్తున్నాం. చూడండి, ఎప్పుడు వచ్చింది ఈ భాష వరం? ఎందుకు వచ్చింది ఈ భాష వరం? మనం చూసినప్పుడు డెత్ ఆఫ్ జీసస్, దాని తర్వాత యేసుప్రభు పునరుత్థానం, దాని తర్వాత పెంతకోస్తు పండుగ రోజు దేవుడు తన శక్తిని, తన అధికారాన్ని తన సంఘం మీద కుమ్మరించాడు. మొదట యేసుప్రభు మరణం, దాని తర్వాత యేసుప్రభు పునరుత్థానం, దాని తర్వాత పెంతకోస్తు రోజే సంఘము ఆరంభమైంది. ఆ ఆరంభమైన సంఘానికి దేవుడు తన శక్తిని, తన అధికారాన్ని దేవుడిచ్చాడు. ఉన్న వాళ్ళందరూ దేవుడి సంఘంలో ఉన్న వాళ్ళేనా? ఆర్ యు చర్చ్? హలో, ఆర్ యు చర్చ్? ఇఫ్ యు ఆర్ అ చర్చ్, దెన్ గాడ్ గేవ్ హిస్ పవర్ అండ్ గాడ్ గేవ్ హిస్ అథారిటీ. హల్లెలూయా. దేవుడు తన శక్తిని అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చూద్దామమ్మా. ఆ పెంతెకోస్తు దినమున ఏం జరిగిందో చూద్దాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. పెంతెకోస్తు అన్న పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడుకొనిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు అగ్ని జ్వాలల వంటి. చూడండి, అగ్ని దేనికి సాదృశ్యం అంటే అగ్ని శుద్ధీకరణకి సాదృశ్యం. సో మొదట పరిశుద్ధాత్మదేవుడు అగ్ని రూపంలో ఎందుకు వచ్చాడంటే హీ కేమ్ ఫస్ట్ టు శాంటిఫై హిస్ పీపుల్. అగ్ని శుద్ధీకరిస్తుంది మనిషిని. పాత నిబంధనలో మీరు చూస్తే యెషయా ప్రవక్త ఓ మాట అన్నాడు, అయ్యా నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన ప్రజల మధ్యలో నేను నివాసంగా ఉంటున్నవాడను అన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే పైనుంచి ఒక కొలిమి నుంచి అగ్నిని తీసుకొని వచ్చి ఆ సెరాఫు ఆయన యొక్క నాలుకని శుద్ధీకరించినట్లుగా మనం చూస్తున్నాం. His tongue was sanctified. So fire resembles sanctification. అగ్ని నాలుకల్లాగా దేవుడు ఎందుకు వచ్చాడంటే వాళ్ళ నాలుకలని పవిత్రపరిచాడు దేవుడు, వాళ్ళ నాలుకలని శుద్ధీకరించాడు దేవుడు. ఆ నాలుకలు శుద్ధీకరించబడ్డప్పుడు వాళ్ళు దేవుని మనుషుల భాష కాకుండా దేవుని భాషను మాట్లాడటం ఆరంభించారు. ఎస్, కెన్ యూ రీడ్ ఫర్దర్? అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. హల్లెలూయా. సో గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ పరిశుద్ధాత్మ వరము, గుర్తుపెట్టుకోండి. అది ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెంటెకోస్టులు తీసుకొచ్చి పెట్టింది కాదు. గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ అనేది పరిశుద్ధ భాష వరం అనేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరము. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడో ఆ పరిశుద్ధాత్మ దేవుడు భాష వరముతో ఆ బిడ్డల్ని నింపినట్లుగా మనం చూస్తున్నాం. ఎస్ సిస్టర్, చదవండి ప్లీజ్. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్కు శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో వాళ్ళు మాట్లాడసాగిరి. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మ ఇచ్చే వరము అది. It's a spirit of God that gives the gift of tongues. వాళ్ళు పరిశుద్ధాత్మ వాళ్ళకి వాక్కు శక్తి ఇచ్చిన కొలది వాళ్ళు అన్య భాషలలో మాట్లాడసాగిరి. ఎస్, యు మైట్ హ్యావ్ హర్డ్ లాట్ ఆఫ్ రాంగ్ టీచింగ్స్, బట్ ఈరోజు ఆ మైండ్ నుంచి వెళ్ళిపోవాలి. బికాస్ ఐఎమ్ టాకింగ్ ఓన్లీ ఫ్రమ్ స్క్రిప్చర్. వాక్యం నుంచే మాట్లాడుతున్నా.
బ్రదర్ నాకు భాష వరం లేదు, నో ప్రాబ్లం. అడుగు దేవుడి దగ్గర, గోజాడు దేవుడి దగ్గర. ఎదగాలనుందా? దేవుడు లోతులు తెలుసుకోవాలనుందా? హాట్ లైన్లో, ఆర్డినరీ లైన్లో కాదు, విఐపి లైన్లో పోవాలనుందా? మామూలుగా మెసెంజర్ కాదు, ఏదో ఏమంటారు ఇంతకుముందు పోస్ట్ వేసేవాళ్ళం, పోస్ట్ కాదు, ఈమెయిల్ ఎంత ఫాస్ట్గా వెళ్తుందో తెలుసుగా మీకు. సో యూ వాంట్ దట్ సార్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ విత్ గాడ్? ఏం కాదు, బట్ భాషా వరం ఉంటే నువ్వు దేవుడి దగ్గరికి ఆత్మీయంగా బలపరచుకోవచ్చు. అండ్ రెండు, దేవుని మనస్సును తెలుసుకోవచ్చు. యూ కెన్ నో ద మైండ్ ఆఫ్ గాడ్. నాకు తెలిసిన చాలామంది దైవజనులు మినిమం 1 గంట సేపు అయినా భాషావరం మాట్లాడకుండా బయటికి రారు, మంచి వాళ్ళు. కొంతమంది దే స్పీక్ ఫర్ సో మెనీ అవర్స్, బట్ మినిమం 1 hour ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఎవ్రీ డే ఇఫ్ యు ఆర్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్. ఎంతగా భాషావరం మాట్లాడితే అంతగా దేవుని యొక్క ఆత్మీయత విషయాలు తెలుస్తాయి. హల్లెలూయా. నిన్నంతా ఐ హ్యాడ్ ఫీవర్, ప్రార్థన చేయలేదు నేను. ఐ వాజ్ లయింగ్ డౌన్ బట్ ప్రేయింగ్ ఇన్ టంగ్స్. ఉదయం లేచాను, ఐ డిడ్ంట్ ప్రే బట్ ఐ వాజ్ ప్రేయింగ్ ఇన్ టంగ్స్. అండ్ ఈరోజు మీ అందరికీ ఎలా కనపడుతున్నాను నేనంటే, వెల్ ప్రిపేర్డ్గా వచ్చాడు, మంచిగా చెప్తున్నాడు వాక్యం, నేను ప్రిపేర్ కాలేదు. హల్లెలూయా. ఎస్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ will gives that person. When your inner man is strong, then the spirit of God will take over. Hallelujah. Knowledge కాదు, మన జ్ఞానం కాదు, అందుకే అన్నాడు శక్తితో కాదు, బలముతో కాదు, నా ఆత్మ కార్యము. ఐఎమ్ టెలింగ్ యూ చర్చ్, లెర్న్ టు వాక్ ఇన్ ద స్పిరిట్. పౌలు మాట అంటాడు, ఏమంటాడు తెలుసా? మీరందరూ ఎప్పుడూ ఆత్మలో ప్రార్థన చేయాలంటాడు. ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 18వ వచనం చూద్దామండి ప్లీజ్. ఎఫెషియన్స్ 6:18. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు. చాలమ్మా, ఎఫెసీయులకు రాసిన లేఖలో 18వ వచనంలో చాలా చక్కగా ఉంటుంది. ప్రే ఆల్వేస్ విత్ ప్రేయర్ అండ్ సప్లికేషన్ ఇన్ ద స్పిరిట్. ప్రే ఆల్వేస్ ఇన్ ద స్పిరిట్. అన్ని వేళల్లో, అన్ని సమయాల్లో మీరు ఆత్మలో ప్రార్థించాలి అంటాడు. ఆత్మలో ప్రార్థించడం అంటే ఏంటి చెప్పండి? హలో, అన్ని వేళల్లో, అన్ని సమయాల్లో మీరు ఆత్మలో ప్రార్థన చేయండి అంటున్నాడు. ఆత్మలో ప్రార్థన చేయడం అంటే ఏంటి? భాష్యవరంలో ప్రార్థన చేయడం అని అర్థం. హల్లెలూయా. పౌలు ఎఫెసు సంఘానికి వస్తూ ఉన్నాడు. పౌలు ఎఫెసు సంఘానికి వచ్చి వాళ్ళు పరిశుద్ధాత్మ గురించే వినలేదు. ఆ పరిశుద్ధాత్మ గురించి విననప్పుడు వచ్చి వాళ్ళకి పరిశుద్ధాత్మ గురించి, స్వార్థ గురించి పౌలు బోధించిన తర్వాత పౌలు చేతులు పెడితే అందరికీ భాషావరం వస్తుంది. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 5-6 వచనాలు చూద్దాం. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 5-6 వచనాలు చూద్దామండి ప్లీజ్. ఎస్. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడి ప్రవచించుటకును మొదలుపెట్టిరి. ప్రవచనం అనేది ఇంకొక వరము, భాషలో మాట్లాడేది ఇంకొక వరము. ఈరోజు అతి ఆసక్తితో భాషా వరంలో మనం మాట్లాడాలి. ఆమేన్. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన లేఖలో పౌలు ఒక మాట అంటాడు, ఐ విష్ బ్రదరన్ దట్ ఐ విష్ దట్ యు ఆల్ స్పీక్ ఇన్ టంగ్స్ అనే మాటని పౌలు ఆ మాట మాట్లాడతాడు. ఒకసారి ఆ వచనము 14:5 అమ్మా చదవండి.
మీరందరూ భాషలతో మాట్లాడవలెనని మాట్లాడవలెనని కోరుచున్నాను కానీ మీరు ప్రవచింపవలెనని మరి విశేషముగా కోరుచున్నాను. పౌలు ఏమంటున్నాడు? హలో, మీరందరూ చెప్పండి. అందరూ, కొందరు అన్నాడా, అందరు అన్నాడా? మీరందరూ భాషలలో మాట్లాడాలని నేను కోరుచున్నాను. హల్లెలూయా. ఐ విష్ అండ్ ఐ డిజైర్ దట్ ఆల్ ఆఫ్ యూ స్పీక్ ఇన్ టంగ్స్. ఎందుకంటే భాషలో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడతాడు. ఎంతమంది దేవుడితో మాట్లాడాలని ఆశపడుతున్నారు? హౌ మెనీ వాంట్ టు స్పీక్ టు గాడ్? హాట్లైన్ ఎమ్మటే సమాధానం. హల్లెలూయా. ఎస్. అండ్ కొన్ని రోజులే మనం మామూలుగా నడవాలి, మామూలు ప్రార్థనలు. కానీ రెల్లమ్స్కి వెళ్ళాలి, కొత్త దానికి వెళ్ళాలంటే భాష్యవరంలో మాట్లాడటం నేర్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఎస్. ఒకరోజు ఆల్ నైట్ ప్రేయర్ పెడదాం. ఆల్ నైట్ ప్రేయర్లో ఎస్ వి విల్ ఫోకస్ ఆన్ టంగ్స్. వాక్యం చాలామంది భాష్యవరం పొందుకునే విధంగా మనం ప్రార్థన చేద్దాం. ఆమేన్. హల్లెలూయా. సో లేచి నిలబడదాం అండ్ ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు, తండ్రి నీకు స్తోత్రాలు. రికాల బహందర, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. రికున హందన మషకర, థ్యాంక్ యూ లార్డ్. వి గివ్ యూ గ్లోరీ, వి గివ్ యూ హానర్, వి గివ్ యూ ప్రైజ్, వి గివ్ యూ ప్రైజ్ లార్డ్. వి థ్యాంక్ యూ, వి లవ్ యూ. రికాన మహందర కర, థ్యాంక్ యూ జీసస్. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్.